నెల మీకు 4 గ్రహాలే అనుకూలిస్తున్నాయి. వచ్చే నెల 5, ఆ వచ్చే నెల 1. ఇంకా ఇది చాలదన్నట్టు కొత్త కొత్త థంబ్నెయిల్స్తో నేను చెప్పేది 99.99% నిజం, జరగకపోతే నన్ను అడగండి. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఈరోజు సోషల్ మీడియాలో లేచిన తర్వాత రాశి ఫలాలు అని ఒకటి కొట్టారనుకోండి, అంతే కేల్కతం. జీవితంలో ఎక్కడ లేని నిరుత్సాహం అక్కడితో మొదలవుతుంది. అన్నీ బాగానే అనిపిస్తూ ఉంటాయి మన జీవితంలో, ఎక్కడో కాలు జారి, లేకపోతే దెబ్బ తగలటం, లేకపోతే ఇంట్లో ఒకరికి అనారోగ్య సమస్య, లేకపోతే మనం చేసిన అప్పుల బాధ నుంచి మనం డబ్బులు ఎలా కట్టుకోవాలన్న ప్లానింగ్. ఇంతకు మించి పెద్ద కష్టాలు ఎవరికి ఉండవు. ఆరోగ్యం, తలపైన గూడు, చేతిలో కొంచెం డబ్బు, తినటానికి ఇంత నౌకలు చాలదా? వీటన్నిటిని కూడా కాంప్లికేట్ చేసి ప్రతి వార ఫలితాలు అంటారు, దాని తర్వాత నెల ఫలితాలు అంటారు, కొంతమంది సంవత్సర ఫలితాలు అంటారు, కొంతమంది అరేరేరే ఇప్పుడు తొందరగా ఈ మహాకుంభం ఒకటి జరిగింది, 5 గ్రహాలు ఇక్కడ వచ్చేసినాయి ఒకేసారి, దీనివల్ల ఈ రాశులు బాగుంటాయి, ఈ రాశులకు బాగోవు. చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అమ్మో మా రాశి ఉందా లేదా దీంట్లో అని చెప్పి తత్తరబత్తరగా రాశులు ఎత్తుకేసుకుంటారు. కొంతమంది అయితే ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి, మీరు సపోజ్ ఏంటండి క్యాప్రికాన్ అనుకోండి, క్యాప్రికాన్ అంటే మీ పిల్లలు ఫెయిల్ అవ్వచ్చు ఎగ్జామ్లో అంట, పాపడు బాగానే చదువుతూ ఉంటాడు, ఆడికి ర్యాంకులన్నీ బాగానే వస్తూ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఒక కండిషన్ ఉంటుంది ఏంటంటే, మీ జాతక ఫలితాలు తెలుసుకోవడానికి, పూర్తి విశ్లేషణ కావటానికి మీరు ఒక పని చేయండి, మీరు మా కింద ఉన్న నెంబర్లకు సంప్రదించండి. ఫోన్ చేసిన వెంటనే మేము మీకు అర్జెంటుగా మీ గ్రహ అదేంటంటారండి గోచారము, ఇవన్నీ ఏవో చారాలు ఉంటాయి కదండి, మొత్తం పప్పుచారులా కాసేసి మీకు మేము ఇస్తాము. ఆ మరిగి మీరు నుజ్జైపోవాలి దాంట్లో. లేకపోతే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఏం చెప్తారంటే, మన ఆశ్రమంలోనే మీకు ఏలినాటి శని ఉంది, సో మీకు పూజలు చేయించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంకొంతమంది అయితే రాళ్ళు రప్పలు కూడా అమ్మేస్తూ ఉంటారు. ఇది లిటరల్లీ కోట్ల కొద్ది దంచుకుంటున్న బిజినెస్. $1 మిలియన్ ఎకానమీ. దీనిపైన జనాలు ఇంకా అప్పులు పాలవుతారు వీటి మీద పెట్టి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంగరం తొడిగితేనే మనం గొప్పవాళ్ళం అవుతాం. ఈ జాతకం విని ప్రికాషన్స్ తీసుకోవాలి ముందు మనం. దెన్ వాట్ ఈస్ కర్మ సిద్ధాంతం? కర్మ సిద్ధాంతం ఏంటి? కర్మ సిద్ధాంతంలో కూడా చాలామంది చాలా పిచ్చి లాజిక్స్ ఎదుగుతారు. నాకు తెలిసినంత వరకు కర్మ సిద్ధాంతం ఏంటో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈజీ టు కనెక్ట్ విత్ యూత్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇక్కడ యూ చీట్ సమ్వన్ ఇన్ ఎ రిలేషన్షిప్. మీకు దానికి కర్మ సిద్ధాంతం ఇమ్మీడియట్గా వచ్చేసి మీకేదో ఆరోగ్యాలు పాడైపోయి ఆస్తి నష్టం జరిగి, లేకపోతే మీకేదో పరువు నష్టం ఇలాంటివి ఉండవు. కర్మ ఈజ్ అ వెరీ సింపుల్ గివ్ బ్యాక్, గుడ్ ఆర్ బ్యాడ్, రెండింటి విషయాల్లో కర్మ ఇట్ విల్ గివ్ బ్యాక్. ఏం జరుగుతుంది? మీరు ఎతుకుదాం అనుకున్న లాయల్టీ మీకు జన్మకు దొరకదు. దెన్ యూ నీడ్ ఇన్ ఎ రిలేషన్షిప్. దట్స్ ఇట్. సో సింపుల్ అండ్ ఈజీ, అంతకంటే ఇంకోటి లేదు. ఒక పక్క ఇలాంటి వాళ్ళు రాశి ఫలాలు, గ్రహ గోచారాలు, ఏళ్ళనాటి శని అంటే 1 సంవత్సరం 7 ఏళ్ల పాటు నువ్వు ఏమన్నా చెయ్యి, నీ జీవితంలో నువ్వు బాగుపడవని ముందే చెప్పేస్తాడు. మంచి కంటే చెడుని ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ మీద. అందుకే హారర్ ఫిల్మ్స్, థ్రిల్లర్స్ ఎక్కువ క్లిక్ అవుతాయి. ఈవిల్ డెడ్ చూడడానికి జనాలు వెళ్ళిపోతారు. మమ్మీ రిటర్న్స్ చాలా బాగా చూస్తాం, అసలు సెన్సేషనల్ హిట్స్ అవుతాయి అవన్నీ. అదే ఒక మంచి తీస్తా ఒక సినిమా ఏంటి 50 లక్షల కలెక్షన్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సినిమా పేరు చెప్తాను మీకు క్లియర్గా, మిథునం. ఎంత మంచి సినిమా అండి, పెట్టింది పాపం 1.5 అయితే వచ్చింది 1 కోటి. ఇలాంటి సినిమాలు ఎవరు ఇష్టపడరు, ఎవరు చూడరు. భయపెట్టేవన్నీ కావాలి మనకి, మంచి చెప్పేవేవి మనకొద్దు. సో ఈ జాతక ఫలితాల చక్రాల్లో ఇరుక్కుని కొట్టుకునే వాళ్ళు కోట్లలో ఉన్నారు, వ్యూవర్స్ కోట్లలో ఉన్నారు. కమెంట్స్ రాస్తారు, గురుగారు మీరు చెప్పినట్టు జరిగిందండి నాకు అని. అతను ఎవరి కోసం చెప్పాడో ఏంటో తెలియదు, కానీ దాన్ని ఆపాదించేసుకుని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ అవ్వట్లేదు, ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ అవ్వట్లేదు బ్యాడ్ టైం అని చెప్పిన టైంలో ఆ రాశి ఫలితాల్లో ఉన్నాళ్ళు. వీళ్ళు చెప్పింది యునానిమస్గా ఒక తంబ్రూలు అనుకుని తీసుకుంటే కనుక మీకంటే పిచ్చోళ్ళు ఎవరు లేరు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యువర్ మైండ్. మీకు వ్యూహరచన అనేది మీ జీవితం గురించి మీ మైండ్లో మీరు చేసుకోవాలి. మీ మైండ్లో మీరు వ్యూహరచన చేసుకుని, సింపుల్ టాస్క్ అండి, మీ ఉద్యోగం మీరు చేసుకోవాలి, మీ కష్టం మీరు పడాలి. ఇది మ్యాండేటరీ లైఫ్లో. ఎవరు పైకి రావాలనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి అందుకే చదువుకో అంటారు. చదువుకున్న వాళ్ళే ఇలాంటి వాళ్ళ ట్రాప్స్లో ఎక్కువ పడతారు. అది ఇంకా విచిత్రం. ఎంతెంత మాత్రం చదువులు అవి నాకు తెలియట్లేదు ఇంకా. దెర్ ఇస్ అ కాంట్రాస్ట్ సైన్స్ బిలో ఇట్. దీనికి ఆపోజిట్గా ఇంకో కాంట్రాస్ట్ సైన్స్ ఉంది. ఏంటంటే సింపుల్ లాజిక్ అండి. యూ గెట్ అప్ అండ్ యూ ఇమాజిన్ యువర్ డే హౌ యూ వాంట్.
ప్రతి దాంట్లో నువ్వు నెగిటివ్ వెతికే మైండ్ని ఒక్క సెకండ్ కూర్చోబెట్టి అసలు ఈ వ్యక్తి నాకు నచ్చట్లేదు అని చెప్తున్నారు, అతనిలో ఉన్న మంచి గుణాలు ఏంటో ఒక 10 రాయండి. దయచేసి రాయండి, ఆలోచించకండి, రాయండి. రాసి ఒక్కసారి చదవండి. చదివితే ఆ మనిషి మీకు మంచోళ్ళకి కనిపిస్తాడు. ఆలోచన మారిపోతుంది వన్స్ యూ పుట్ పెన్ ఆన్ అ పేపర్. అదే రకంగా మీ జీవితంలో మీ గురించి మీకు నచ్చే విషయాలు ఏంటో రాసుకోండి. అద్దం ముందు నుంచుని మీలో మీకు నచ్చే విషయాలు ఏంటో రాసుకోండి. మీ క్యారెక్టర్ అవనండి, మీ వర్క్ ప్రెజెన్స్ అవనండి, లేకపోతే మీరు అందంగా ఉంటారని అవనండి, లేకపోతే మీ కెపాసిటీస్ అండ్ క్యాలిబర్ గురించి రాయండి. చదవండి ఒకసారి మీ గురించి మీరు ఏం రాసుకున్నారు. బికాస్ దెర్ ఈస్ నో బెటర్ జడ్జ్ దెన్ యువర్ సెల్ఫ్ అబౌట్ యూ. మీకే తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు. రాసుకోండి, పాజిటివ్స్ రాయండి మీ గురించి. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. చేసుకున్నాక ఒక్క పావు గంట కూర్చుని మీ జీవితంలో కళ్ళు మూసుకుని ఈ రోజు నా రోజు ఇలా గడవాలి అని చెప్పి ప్రకృతిని అడగండి. అడిగిన తర్వాత థ్యాంక్ యూ చెప్పి మీ పని అయిపోయింది, గో టు యువర్ వర్క్. ఇంట్లో కూర్చున్న సోంబేర్లకి ఏది పనికిరాదండోయ్, పనిచేసే వాళ్ళకి పనికొస్తాయి ఎప్పుడు. యువర్ డ్యూటీ ఈస్ టు ఇమాజిన్, యువర్ డ్యూటీ ఈస్ టు ఎన్విజన్ గుడ్, యువర్ డ్యూటీ ఈస్ టు బీ గుడ్, ఫీల్ హ్యాపీ. ఇంకొక సిద్ధాంతం ఉంది మీకు తెలుసా? మీ కనుబొమ్మలు 2 పైకెత్తి దాని తర్వాత స్మైలింగ్ ఇమేజ్లో మీరు ఏ టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా ఒక 5 సెకండ్లు ఇలా చేస్తే సిచ్యువేషన్ డౌన్ అయిపోతుంది. టెన్షన్, నర్వస్నెస్ అన్ని తగ్గిపోతాయి. అంతెందుకండి, చేతులు వెనక్కి జాపి కూర్చున్నా మీకు సిచ్యువేషన్ మారిపోతుంది. ఇలాంటివి చిన్న చిన్న టెక్నిక్సే మన లైఫ్లో ఇంక్లూడ్ చేస్తే ఇన్ని మార్పులు వస్తున్నాయి అన్నప్పుడు ఈ గోచారాలేంటి, ఈ గ్రహాలేంటి, ఈ శనిలేంటి, దాని తర్వాత ఇటు పరిష్కారాలకు డబ్బులేంటి, ఈ రాళ్ళేంటి, రప్పలేంటి. కొనుక్కోవాలనుకుంటే ఏదైనా బంగారం కొనుక్కోవాలి, డైమండ్ కొనుక్కోవాలని అంబిషన్లో వెళ్ళి కొనుక్కోవాలి తప్ప వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని డబ్బులు తగలేసుకుంటే అసలు నేచర్ కాన్సెప్ట్ ఏంటి, మన జీవన శైలి ఏంటి, మన కెపాసిటీ ఏంటి, మన పవర్ ఏంటి, మన మైండ్కున్న లిటరల్ సెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ కెపాసిటీ మీరు మిస్లీడింగ్ వేలో వెళ్ళిపోయి అండర్ ఎస్టిమేట్ చేసుకుని బావిలో కప్పల్లాగా ఉంటారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నేను ఇది చాలా బాధ్యతగా చెప్తున్న వీడియో ఇది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్ ఇన్ మై ఛానల్, మై సబ్స్క్రైబర్స్, ఎదుగుతూనే వెళ్ళండి. ఇలాంటి వాళ్ళు చెప్తానే ఉంటారు. ఏ రోజు మీరు సొసైటీ కబుర్లు వింటం ఆపేశారో, మీకు ఉన్న ఆలోచన ఒక్కటే మీ మైండ్లో ప్రివేల్ అవుతుందో, దాట్స్ ఇట్, గేమ్ క్లోజ్డ్. మీలోంచే ఒక జుకర్బర్గ్ వస్తాడు, మీలోంచే ఒక స్టీవ్ జాబ్స్ వస్తాడు, మీలోంచే ఒక పిఎం కూడా అవ్వచ్చు. జస్ట్ డ్రీమ్, స్కై ఇస్ ద లిమిట్. సో ఏమంటారు మీరు అందరూ? ఇంకా రాశి ఫలాలను నమ్మాలా? శని తాండవం చేస్తుందని 7 ఏళ్ళు సమర్పించాలా? లేకపోతే ఉంగరం ధరించకపోతే జీవితంలో నష్టపోతున్నాం అనుకోవాలా? వీటిపైన పెంచే ఖర్చే మిమ్మల్ని పాతాళంలో తొక్కుతుంది. మర్చిపోకండి. మీ కమెంట్స్ ఏంటో నా షో గురించి ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.